హాయ్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి నేను సండే నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ అలాగే బటర్ చికెన్ అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. గోధుమ పిండి అయితే ఇలా కలిపేసుకొని కొద్దిగా పైన నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటే చాలా మెత్తగా మృదువుగా వస్తాయి. చపాతీలు తినడానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది. అలాగే నెయ్యి లేకపోతే కనుక ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇక 1 అవర్ పక్కన పెట్టేసిన తర్వాత ముందుగా బటర్ చికెన్ కోసం ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ అంతా కూడా శుభ్రంగా వాష్ చేసి తెచ్చేసిన తర్వాత ఒక బౌల్లోకి ఒక 2 స్పూన్స్ పెరుగు తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ కారం తీసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు తీసుకున్నాను. కొద్దిగా నాన్ వెజ్ కర్రీస్లో పసుపు ఎక్కువగానే తీసుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్స్ లేదా 1½ స్పూన్ చికెన్లో సాల్ట్ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. అలాగే 1½ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే వండేటప్పుడు మనకి చికెన్కి ఈ మసాలా అంతా కూడా చక్కగా పట్టుకొని చక్కగా ముక్కకు కూడా ఈ మసాలా అంతా పట్టుకొని తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట, చప్పగా లేకుండా. ఇలా నేను బాగా మసాలా పట్టించేసిన తర్వాత 1½ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టేశాను. ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను. ఆ తర్వాత నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసిన తర్వాత కొద్దిగా బటర్ అయితే యాడ్ చేసి ఈ విధంగా మసాలా పట్టించిన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇలా స్ప్రెడ్ చేసి సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. అదంతా కూడా కొద్దిగా బాగా కుక్ అవ్వాలన్నమాట. 50% వరకు కుక్ అయితే మనం అవన్నీ కూడా తీసేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా ఒక 50% వరకు బాగా కుక్ అయిపోయినాయి. మసాలా అంతా కూడా కింద అడుగంటిపోతుంది. ఇవన్నీ బాగా కుక్ అయిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇవన్నీ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఏంటంటే చల్లారేంత వరకు పక్కన పెట్టుకుంటాం. ఎందుకంటే నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా ఉంది కాబట్టి ఇవన్నీ ప్లేట్లోకి తీసేసి పక్కన చల్లారి పెడుతున్నాను. బటర్ చికెన్కి కావాల్సిన మెయిన్ మసాలా ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకుందాము. కొద్దిగా బటర్ అయితే వేసాను. వేసిన తర్వాత చిన్న దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి. గ్రేవీ అనేది చాలా థిక్గా రావడానికి కొద్దిగా జీడిపప్పు, మనం కాజు ఎక్కువ యాడ్ చేస్తే ఏంటంటే బ్యాటర్ అంత థిక్గా వస్తుంది. అలాగే ఇవన్నీ కూడా కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోకపోయినా పర్వాలేదు, నేనైతే ఫ్రై చేయలేదు. అలా ఉండగానే నేనైతే ఆనియన్స్ అయితే ఇలాగా సన్నగా స్లైసెస్లా కట్ చేసేసుకొని వేసేస్తున్నాను. ఇప్పుడు టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసాను. టమాటా, ఆనియన్ అలాగే జీడిపప్పులు ఇవన్నీ కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దోరగా వేయించుకోవాలి. దీంతోపాటు మసాలా కూడా వేగుతుంది కాబట్టి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇది క్విక్గా దగ్గర పడడానికి కొద్దిగా చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నాను. చూస్తారు కదండి, కొద్దిగా తొందరగానే మనకి దగ్గర పడిపోయినాయి అనమాట, ఉడికిపోయినాయి. ఇప్పుడు ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను. ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ ఏంటంటే బాగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక పేస్ట్ అయితే చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత నేనైతే ఇదిగోండి ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని ఇప్పుడు ముందుగా మనం మసాలా ఏదైతే వేయించుకున్నామో జీడిపప్పు, ఆనియన్, టమాటా ఇవన్నీ కూడా వేయించుకున్నదో పేస్ట్ చేసి ఆ థిక్ బ్యాటర్ అంతా కూడా నేను కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఆయిల్ అయితే ఫ్రై చేస్తున్నాను. మీరు ఆయిల్ బదులు బటర్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మనం ముందుగా చికెన్ అయితే ఇలా బాగా ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ని కూడా నేను మసాలా పేస్ట్తో బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి మసాలా పేస్ట్ మనం మిక్సీ జార్లో వేసింది కొద్దిగా వాటర్ వేసి కడిగేసి ఇందులో వేసేస్తున్నాను. ఎలాగ మనం వాటర్ వేయాలి కాబట్టి మసాలా అంతా పోకుండా అనమాట. తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి గ్రేవీ కోసం. ఇదంతా పెద్దగా కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ మనం ఒక 50% చికెన్ని బాగా ఫ్రై చేసి తీసుకొచ్చాం. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని తగినంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. అలాగే కారం కూడా కొద్దిగా తగ్గింది అనిపించింది. ఒక హాఫ్ టీ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. కలర్ కూడా బాగుంటుంది కాబట్టి. ఇవన్నీ సరిగ్గా చూసుకున్న తర్వాత అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక మూత అయితే పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు బాయిల్ అవ్వనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఇదిగోండి కర్రీ అయితే కొద్దిగా దగ్గర పడిపోయింది. గ్రేవీ కూడా చిక్కగా అయిపోతుంది అనమాట. ఈ టైంలో నేను తీసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చపాతీలకి ముందుగా కలిపి పెట్టుకున్న పిండి అయితే తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని నేను చపాతీలు అయితే ప్రిపేర్ చేయబోతున్నాను.
ఇక వంటలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత స్నానం చేసి మా ఫ్యామిలీ అందరం కూడా ఇలా కూర్చొని చక్కగా భోంచేస్తున్నామండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నన్ను సపోర్ట్ మాత్రం చేయండి. ఇక ఉంటానండి. బాయ్ మరి.